ఇందూరు పసుపు పంటకు దశాబ్దాల తర్వాత రికార్డు స్థాయి ధరలు లభించాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డులో 18,000 రూపాయలకు పైగా గరిష్ట ధర రాగా, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో ఇందూరు రైతుకు 20,000 రూపాయలకు పైగా ధర లభించింది. ఈ సీజన్లో నిజామాబాద్ మార్కెట్ యార్డులో దాదాపు 1,000 కోట్ల లావాదేవీలు జరిగాయి. విస్తీర్ణం తక్కువైనా అధిక ధరలు రావడం పట్ల రైతులు సంతోషంతో మునిగిపోయారు. దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానమున్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ సీజన్లో సుమారు 1,000 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాల్లో సాగు విస్తీర్ణం తగ్గినా కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. జిల్లాతో పాటు సరిహద్దున ఉన్న నిర్మల్, జగిత్యాల నుంచి సరుకు భారీగా వచ్చింది. అక్కడ స్థానికంగా మార్కెట్ ఉన్నప్పటికీ నిజామాబాద్ యార్డులో ఈసారి గిట్టుబాటు ధర రావడంతో రైతులు ఇక్కడికి వచ్చేందుకే మొగ్గు చూపారు. దాదాపు పసుపు పంట విక్రయాలు పూర్తి కాగా ఈ సీజన్ రైతులకు ఆశాజనకంగా ముగిసింది. పసుపు క్వింటాకు 10,000 వస్తే గగనమనుకునే స్థాయికి దిగజారడంతో జిల్లాలో 36,000 ఎకరాలు సాగయ్యే విస్తీర్ణం కాస్త 25,000కు తగ్గిపోయింది. గతేడాది వరకు క్వింటా నమూనా ధర 6,500కి మించకపోవడంతో రైతులు సాగుపై ఆశలు వదిలేశారు. అయితే అనూహ్యంగా జూలై నుంచి పసుపు ధర ఎగబాకింది. ఏకంగా గరిష్ట ధర 18,000 దాటింది. చివరి వరకు ఇదే ఊపు కొనసాగింది. సగటున 10,960 దక్కి పసుపు రికార్డు సృష్టించింది. ఈ సీజన్లో 9,59,743 క్వింటాలకు 1,007 కోట్లకు పైగానే లావాదేవీలు జరిగాయి. ఇందులో ఇందూరు జిల్లా రైతుల వాటా 5,50,000 క్వింటాలైతే 577 కోట్ల 50 లక్షల లావాదేవీలు జరిగాయి. ఉమ్మడి జిల్లాకు గుండెకాయగా ఉన్న నిజామాబాద్ వ్యవసాయ యార్డు ద్వారానే మార్కెటింగ్ శాఖకు అత్యధికంగా ఆదాయం వస్తోంది. వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లపై 1% కమిషన్ రూపంలో మార్కెట్ ఖజానాకు చేరుతుంది. ఒక్క పసుపు పంట ద్వారానే 10 కోట్ల వరకు మార్కెట్కు ఆదాయం సమకూరనుంది. వాస్తవానికి 3 ఏళ్లుగా పసుపు సాగు, దిగుబడులు తగ్గడంతో మార్కెట్ యార్డు ఆదాయంపై ప్రభావం పడింది. ఈసారి ధర ఆశాజనకంగా ఉండడంతో లావాదేవీలు భారీగా జరిగాయి. రైతులకు గిట్టుబాటు ధర లభించింది. ప్రతి ఏటా 5,000 కంటే ధర తక్కువే లభించేది. అలాంటిది దశాబ్దంన్నర తర్వాత సగటు ధర 10,000 దాటగా కనిష్ట ధర సైతం 8,000 పైనే రైతులకు లభించింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపుగా 40% అరైవల్స్ తక్కువ వచ్చినాయి. అరైవల్స్ తక్కువ వచ్చినప్పటికీ మార్కెట్లో మంచి ధరలు లభించడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో మనకు 7 నుంచి 8,000 లోపు ఉన్న పసుపు ధర ఈ సంవత్సరము 18,639 రూపాయలు అత్యధిక ధర లభించింది. మోడల్ ధర 15,750 వరకు కూడా ఈ సంవత్సరం నమోదైంది. వచ్చే సంవత్సరము పంట విస్తీర్ణం ఇలాగే కొనసాగితే ఈ ధరలు నిలకడగా ఉండే అవకాశం ఉంది. నిజామాబాద్ మార్కెట్ యార్డుకు అధిక ఆదాయం వస్తున్నా ఏటా ఇతర మార్కెట్లకు నిధులు తరలిస్తారన్న ఆరోపణ ఉంది. ఈసారైనా యార్డుకు వచ్చిన ఆదాయాన్ని ఇతర మార్కెట్లకి మళ్లించకుండా నిజామాబాద్ మార్కెట్లో వసతుల కల్పనకు వెచ్చించాలని రైతులు కోరుతున్నారు.